మధ్యలో ఒకసారి పోయా ఊరంగూరు పోతా నల్గొండ మీదకి వెళ్ళిపోయారు. మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జనరల్ పబ్లిక్ కూడా సార్ ఒక్కసారి రండి నల్గొండ కానండి నేను చెప్పిన ఒక్కసారి కాదు రెగ్యులర్గా వచ్చే టైం దగ్గరికి వచ్చింది. ఇక కొన్ని పనులు ఉన్నాయి, కేంద్రంలో కొన్ని నిధులు శాంక్షన్ చేయించుకోవాలి. మీ అందరికీ తెలిసి ఒకటే చెప్తున్న ఎగ్జాంపుల్, నల్గొండ మీదకి వెళ్ళే పోతుంది NH65 మన NH565 ఆయటపాల దగ్గర దిగే రోడ్డు 2016లో ఆగిపోయింది. ఇక్కడ సుఖేంద్ర రెడ్డి ఒక చేతగాని ఎంపీ ఉండే, అక్కడ ఒక బూరినర్సే అని చెప్పి ఏం తెలియని ఎంపీ ఉండే, దాన్ని 5 సంవత్సరాలు పెండింగ్ పెడితే మీరు ఎంపీ అయిన 6 నెలల్లోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు గడ్కరీ గారి దగ్గర మీటింగ్ పెట్టినప్పుడు మీరు కూడా చూసినారు. సమయంలో శాంక్షన్ కాకపోయి స్టార్ట్ చేయకపోతే మా మీద మర్డర్ కేసు పెట్టి మా ఆఫీసర్ల మీద అని చెప్పి ఇవాళ 373 కోట్లు శాంక్షన్ చేయించి పనులు కూడా మొదలు పెట్టించిన. అందుకనే అభివృద్ధి విషయాలు ఒకవైపు ఈ కరోనాతోని కొంచెం గ్యాప్ తోని రావడం తక్కువైంది. తప్పకుండా మీ అందరి హైదరాబాద్ తర్వాత పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ ఏదంటే నల్గొండ జిల్లా. ఈ 33 జిల్లాలు హైదరాబాద్ తర్వాత ఎక్కువ పాపులేషన్ ఎక్కువ కాన్ఫరెన్స్లు ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ నా పాత కాన్ఫరెన్స్ కాబట్టి తప్పకుండా రెగ్యులర్గా వస్తూ ఇప్పటికెళ్ళి మీ అందరికీ నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందుబాటులో ఉంటామని. ముఖ్యంగా ఎంత దరిద్రం అంటే అలా నీళ్లు నిధులు నియామకాల కోసం తెలంగాణ తెచ్చుకొని ఒక మోసగాడు దళిత ముఖ్యమంత్రి దళితుల 3 ఎకరాలని చెప్పి ఇంటికో ఉద్యోగం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఇవాళ నల్గొండ జిల్లాను నట్టేడు నుంచి నల్గొండ జిల్లాతో పాటు మహబూబ్ నగర్ ఖమ్మం జిల్లాను నాశనం చేసి అలా ఈయన చేతకాంతనమే. ఉదాహరణకు ఒకటే, మన జిల్లాకు సంబంధించి SLBC సొరంగ మార్గం 2014లో కేసీఆర్ అక్కడికి ప్రచారానికి వచ్చినప్పుడు దేవరకొండ ఎన్నికలకు వచ్చినప్పుడు చెప్పిండు, ఇక్కడ కుర్చేసుకొని కూర్చొని సొరంగాన్ని 2 ఏళ్లలో పూర్తి చేస్తా ఉన్నాడు. అది పూర్తయితే దాని నుంచి నక్కలగంటికి వెళ్ళి లిఫ్ట్ పెట్టుకుంటే దేవరకొండ మునుగోడులోని మడిగూడ నాంపల్లి మండలానికి అలా డిండి ప్రాజెక్టు నీళ్ళు ఇచ్చింది ఒకటే TMC. పాలమూరు అవన్నీ వాడుకొని వచ్చే వరకల్లా నీటి సరిపో. ఇక్కడికి వెళ్ళి అయితే మనం శ్రీశైలం ఇటువంటి వల్ల ఇప్పుడు కూడా గ్రావిటీతో నీళ్ళు తీసుకోవచ్చు అంటే ఆ ప్రాజెక్టుని పూర్తి చేసుకొని కూర్చుంటా అని చెప్పి మర్చిపోయాడు. ఇవాళ మీటింగ్లు అంటే జగదీశ్వర రెడ్డి గారు దాని గురించి ఐడియానే లేదు. 7.5 ఏళ్ళు మంత్రిగా ఉండి కనీసం SLBC ఇంత పెద్ద ప్రాజెక్టు అది వస్తే 4 లక్షల ఎకరాలు, ఎందుకంటే 3 లక్షల AMRPకి కంటిన్యూస్ గా కరెంటు బిల్లులు సంవత్సరానికి 200 కోట్ల ఆదా చేస్తూ మన బ్రాహ్మణ వెళ్ళకి లిఫ్ట్ ద్వారా మరొక 1 లక్ష ఎకరాల నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టుని 7.5 ఏళ్ళ ఈ దర్శంలో మినిస్టర్ పట్టించుకోడు, ముఖ్యమంత్రి గారు దాని గురించి మాట్లాడలేదు. అదే 3 ఏళ్ళు 20 లక్షల కొత్తలో మొదలైతే 4 ఏళ్ల కింద ముందుకైతే ఇవాళ దాని గురించి పాత ప్రాజెక్ట్ కిందకి వస్తుండే కదా. అది ఇవాళ మన వర్క్ మొదలు పెట్టాలంటే ఇప్పుడే ఎంపీ గారు చెప్పినట్టు మన అప్రోచ్ మళ్ళీ పోవాలి. ఆ విధంగా బ్రాహ్మణవేలు ప్రాజెక్టు కానీ ఇంకా మిగతా విధంగా ప్రాజెక్టు వారు చెప్పారు. ఆఖరికి ఎంత దరిద్రం అంటే మూసీ ప్రాజెక్ట్ అనే వృధాగా పోయే నీళ్ళు 350 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి దాన్ని ఖమ్మం ఎంపీగా ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డిని రాఘవ కన్స్ట్రక్షన్కి ఇస్తే 7 ఎమ్మెల్యేలు అప్పుడు ఇప్పుడున్న ఎంపీ మంచికి 50 కోట్లు పంచుకొని సబ్ కాంట్రాక్ట్ ఇస్తే ఇప్పటికీ ఆ మూసి ఎక్కడున్నా అక్కడే ఉంది తప్ప ఏ చెరువు ఉండదు. ఆ చిన్న ప్రాజెక్టు కూడా పూర్తి చేసుకోలేని పరిస్థితి జిల్లాలో. ఈ విధంగా జిల్లాని అన్ని విధాల 7.5 ఏళ్ళైనా ఏవైనా మంత్రిగా రావడం ఇవాళ 12 గంటలకు వస్తానని చెప్పి 3 గంటలకు వచ్చాడు. వచ్చిన తర్వాత నువ్వు విధంగా మాట్లాడితే తనకే నేర్కేసుకుని పోతాడు తప్ప ఆయనకి ఇంత కూడా అవగాహన తెచ్చుకోవాలి. అదే SLBC సొరంగ మార్గం ముఖ్యమంత్రి గారు మాట్లాడాలంటే ఎంతసేపు గత ప్రభుత్వాలు నేను ఇప్పుడు అదే మీటింగ్ అడిగినా మళ్ళీసారి గత ప్రభుత్వం అనకు, గత ప్రభుత్వంలో సొరంగం మొదలు పెట్టాం, గత ప్రభుత్వంలో శ్రీశైలం పెట్టాం, గత ప్రభుత్వంలో సాగర్ పెట్టాం, గత ప్రభుత్వంలో AMRP ప్రాజెక్టులు ఇవాళ డిస్ట్రిబ్యూటర్ కేంద్రాలు నీళ్ళు వస్తున్నాయంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కానీ అన్ని డిస్ట్రిబ్యూటర్ చెబుతాడు. కనీసం వారికి 300 కోట్లు పెట్టి లైనింగ్ చేయించుకోవడం తెలియలేదు. ఉత్తర తెలంగాణలో పాత కాకతీయ SRSP కెనాలకు మొత్తం లైనింగ్ చేసుకున్నారు 1000 కోట్లు ఖర్చు పెట్టి.
లైనింగ్ అయితే నీళ్ళు 50% నీళ్ళు మిగులుతాయి. అందుకని తప్పకుండా ఈ సమస్యలపై పోరాటం చేస్తూ మీ అందరికీ అండగా ఉంటూ నల్గొండ జిల్లా పాత నల్గొండ జిల్లా అభివృద్ధి లక్ష్యంగా ప్రతి విషయంలో అవసరమైతే పోరాటం చేద్దాం. కేంద్రంకి వెళ్ళి పిఎంజిఎస్పై సిఆర్ఎఫ్ నిధులే కాదు, నేషనల్ లెవెల్ నిధులు కూడా చాలా తీసుకొస్తున్నాం. మన నిర్దిష్టం మన జిల్లా పరిధి వరకు వస్తుంది. మల్కాపూర్ మన ఆందోళన అయితే మన టెంపుల్ అక్కడి నుంచి ఎలిమినేట్ తర్వాత వరకు 6 లైన్ సర్వీస్ రోడ్ 600 కోట్ల రూపాయలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి దిక్కేసి శాంక్షన్ చేస్తున్నా అని చెప్పి ఆయన వర్చువల్ మీటింగ్ లో గడ్కరీ గారు చెప్పడం జరిగింది. మరొక పెద్ద హైవే మన జిల్లా మీదుగా పోయితే భద్రాచలం గౌరెల్లి అనే హైవే దగ్గర హోటల్ రింగ్ రోడ్డు దగ్గర భూదాన్ పూచకపల్లికి ఒలిగొండ తిరుమలగిరి నుంచి మహబూబాబాద్ దగ్గరికి భద్రాచలం కొత్తగూడెం ఇల్లు పోతుంది. దాని గురించి ఇప్పుడు టెండర్ స్టేజ్ లో ఉన్నది. మీరు చెప్పినట్టు నేషనల్ హైవే 65 జిఎంఆర్ అగ్రిమెంట్ ఏముందంటే 2024 వరకు మేము 6 లేన్ చేయం, ఈ 4 లేన్ 4 లేన్ ఏమైనా ఉంటుందని చెప్పి దాన్ని ఇప్పటికే గడ్కరీ గారు మినిస్టర్ గారితో మాట్లాడి సెక్రటరీ గారితో మాట్లాడితే వాళ్ళు ఏమన్నారంటే మేము చేయమని చెప్తున్నాం, మేము ఆల్రెడీ చెప్పినాం, అడ్వాన్స్ గా చెప్తే మేము చేయలేము అని చెప్పి వాళ్ళు ఆర్బిట్రేషన్ విషయం చెప్తే దానికి త్వరలోనే నేను ఉత్తమ్ గారు మాట్లాడుకోని అవసరం ఉంటే మీరు ప్రజాప్రతినిధి మీ ప్రాంత ప్రజలకు మీరు బిల్లు వేయండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం, ఆ జిఎంఆర్ కంపెనీ ఒప్పుకుంటలేదని చెప్పి వారు సూచించడం జరిగింది. వారు సూచించడం కాదు, మేము కూడా ఆలోచించి ఈ దేశంలో ఏ విధంగా దీన్ని వెయిటింగ్ చేయాలని చెప్పి ఆ ప్లాన్ త్వరలోనే 6 నెలల్లోనే దాన్ని ఏదో కార్యాచరణ చేస్తాం. ఇప్పటికే చౌటుప్పల చిట్యాల మన ఇంపాముల సర్వీస్ రోడ్ కానీ టేక్పట్ట దగ్గర అండర్ పాస్ బ్రిడ్జ్ కానివ్వండి, సూర్యాపేట జంగంపై క్రాసింగ్ కానివ్వండి, ఈనాడు క్రాసింగ్ దగ్గర కూడా ఈనాడు ఆఫీస్ దగ్గర కూడా కొన్ని దాదాపు 300 కోట్ల రూపాయల వర్క్తో శాంక్షన్ చేయడం జరిగింది. వాళ్ళు అవన్నీ కూడా త్వరలోనే టెండర్ పిలుస్తున్నారు. తప్పకుండా మీ అందరికీ ఇక్కడ ఉన్న మా జడ్పీటీసీలు, టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోహన్ రెడ్డి గారు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, అలాగే మా లక్ష్మయ్య గారు జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మా చంద్రపేట ఎంపీపీ గారు ఉన్నారు, పేదపల్లి ఎంపీపీ, వేవల్పల్లి ఎంపీపీ, చాలా స్ట్రాంగ్ ఉన్న జిల్లా ఇది. ఇది అందరూ కూడా ఏదో గాలికి ఎత్తిన ఎమ్మెల్యేలు, గాలికి ఎత్తిన మినిస్టర్ తప్ప ఎవరు లేరు ఇక్కడ. సుఖేందర్ రెడ్డి గారు వచ్చి గడికోసారి స్టేట్మెంట్ ఇస్తే మన ఎమ్మెల్సీ ఏకపోతున్నా అని ఏదో ప్రొడక్ట్ మన మిస్టర్ మోడ్ అని మాట్లాడాడు. బుద్ధి ఉండాలి, ఇంత వయసు వచ్చింది నీకు, 7.5 ఏళ్ళు అయింది, జాయిన్ అయ్యి 6 ఏళ్ళు అయింది. సొరంగం ముందు తిన్నాం, వెంకరెడ్డి గ్రేట్ అయ్యారు, సొరంగం మాత్రం పడి పుట్టారు తెచ్చుకున్నాం రాజశేఖర రెడ్డి అన్నారు. రావణవల్లి ఉన్న ప్రాజెక్ట్ ఆ ఊరుంటే పోతుంది, ఆయన భూములన్నీ కూడా వ్యవసాయం చేసుకోవచ్చు. పనికిరాని ఆ ప్రాజెక్టు 100 కోట్లు తెచ్చుకోలేదు. నీకు ఎదుగా రాజకీయం ఎదుగా సుఖేంద్ర రెడ్డి ఉంటేనే పోతుందా, పోతుంటే పైకి కాదండి ఆయన రాజకీయాలు అంటే ఎంతసేపు మీనింగ్ ఉందా, వార్నింగ్ ఉందా, దేవరకొండలు వార్నింగ్ ఉన్నా, సాగర్లో మీనింగ్ ఉండడం కాదు. అభివృద్ధి విషయంలో ఎదిరించాలి అవసరం ఉంటే అదే రాజశేఖర రెడ్డి సొరంగం కాదంటే ఎందుకు కాదో చూపిస్తామని చెప్పి కొట్లాలు తీసుకొచ్చిన 3,000 కోట్లు. ఇవాళ అదే తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఇవాళ నల్గొండలు ఈ పిల్లలను అడుగుతుండ పనికిరాని లీడర్షిప్ ఉన్నది కాబట్టి ఇవాళ ఎంతసేపు చెట్లు బాధుడు, శాగి విభాగం చెల్లు పంపులు, కళ్యాణ లక్ష్మి పంతులు, శ్మశాన వాటికలు సాగుంటే అదనబాబు స్టార్ట్ చేసినప్పుడు కళ్యాణ లక్ష్మి స్టార్ట్ చేసినాం, శాది విభాగం స్టార్ట్ చేసినాం, లాంచింగ్ అప్పుడు మనం తర్వాత ఏ ఆఫీసర్ ఆఫీసర్ కూడా ఇస్తారు, ఆఫీసర్ ఇస్తారు, లేకపోతే పక్క రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంటికే పంపిస్తున్నాడు, పెన్షన్ పంపిస్తుండు, బియ్యం పంపిస్తున్నాడు, అన్ని పంపిస్తున్నాడు. కరోనాతో చచ్చిపోతే 10 లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాడు. హుజూరాబాద్ గెలుస్తానికి 2,000 కోట్ల దళితులకు ఇస్తారంటే కదా తప్ప కరోనాతో 8,000 కోట్ల మంది చనిపోతే 8,000 మంది చనిపోతే మంచి 10 లక్షలు ఇవ్వమంటే పక్క సీఎం చూసాడు బుద్ధి తెచ్చుకోవాలి. ఇంతమంది ఇవాళ అనాథలు అయిపోయిందంటే తల్లిదండ్రులు పోగొట్టుకోలేదు. ఇవాళ హుజూరాబాద్ గురించి దళిత బంధువులు పెట్టాడు. మేము డిమాండ్ చేస్తున్నాం, ఈ సంగతి చెప్తాం. ప్రతి కాన్ఫరెన్స్ లో కూడా దళితులతో పాటు దళితుల మిగతా నాయకులు అందరం కలిసి ప్రతి కార్యక్రమాలు, ప్రతి కాన్ఫరెన్స్ హెడ్ క్వార్టర్ కూడా దీక్ష చేపట్టి ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మన అందరం కూడా సిద్ధం కావాలి. ఇది ఎక్కడ కూడా సిస్టమ్ ఎన్నికలు ఉన్నప్పుడే ఎన్నికలు వచ్చినాయంటే ఆడ 8 లక్షలు వస్తున్నాయంటే కోనగిరి పార్లమెంట్ లో నల్గొండ అసెంబ్లీలో బయ్యాలకు వస్తూ వస్తూనే ఉంది పైసలు. ఆయన దత్తత తీసుకుంటారు అదే కానీ
ఆయన దత్తత తీసుకుంటూ రాలే కానీ మన మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు పోతూనే ఉంటారు పెద్ద చూడబోతే అంటే ఎమ్మెల్యే పోవాలా ఎంపీ పోతే ఏడు రాజ్యం అంతే మాట రాదు దేంతో. ఇంకొక విషయం, సాగర్ ఎన్నికల ముందు గ్రామానికి 20 లక్షలు ఇస్తున్నాను చెప్పాడు, మండల కేంద్రాలు 30 లక్షలు, మున్సిపాలిటీలకు 50 లక్షలను దగ్గర సంవత్సరం కావచ్చింది. నిన్నదో లేదో ఊపిలాడుతూ అటు వస్తున్నాయి. అది చేసినా వస్తే పిల్లలు వస్తారో లేదో తెలియదు. ఇప్పుడు చేసిన పనులకే 4 నెలలకి. కానీ ఒకటే చెప్తున్నాం, ఇప్పటికే గౌరవ పెద్దలు ఉత్తమనారెడ్డి గారు వేరే విధంగా సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలోనే పనులు జరుగుతాయని చెప్పి జీవోలో పేర్కొనడం జరిగింది. దాని మీద ఇప్పటికే న్యాయస్థానాన్ని కూడా ఆశించడం జరిగింది. మేము కూడా శాలివరం మండలికి కొందరు సర్పంచులతో హైకోర్టులో పిటిషన్ వేసినాం. నిన్న జడ్జిమెంట్ వచ్చింది. సోమవారం రోజు ఆర్డర్ కాపీ వస్తుంటది. ఎందుకంటే కేసీఆర్ సొంతం పైసలు కాదు, ఆయన దోచుకున్న పైసలకి గెలుస్తున్నాడు. గ్రామానికి 20 లక్షలు. అది ప్రజాస్వామ్యం. సర్పంచ్ పార్టీ గుర్తు మీద గెలవలేదు. సర్పంచుల గుర్తులు ఉన్నావు, ఆ మాత్రం అక్కడ ఉండాలి. కేసీఆర్ గారు నీకు బుద్ధి ఉండాలి. సర్పంచ్ అంటే ఆ గ్రామ పెద్ద. శ్మశాన వాటికల్లో ఈ చెట్లు పీకు అది పీకేమో సర్పంచ్ కావాలి. ఇవాళేమో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్కి పైసలు ఇయ్యా, టీఆర్ఎస్ సర్పంచ్కి ఇస్తానంటారా? ఏమైనా బుద్ధి ఉన్నదా? తప్పకుండా దీన్ని హైకోర్టులో ఇచ్చినాం. ఆల్రెడీ ఒక జడ్జిమెంట్ వచ్చింది. సోమవారం రోజు ఇంకో జడ్జిమెంట్ వస్తుంది. ఏదేమున్నా ఒకటే చెప్తున్నాం, 2 ఎంపీలు ఉండి కాంగ్రెస్ పార్టీ జిల్లా హెడ్ క్వార్టర్, పాత జిల్లా హెడ్ క్వార్టర్తో పాటు తప్పకుండా 24 గంటలు అందుబాటులో ఉన్నాము. మీ అందరికీ కూడా మరొకసారి హామీ ఇచ్చుకుంటూ ప్రతి జిల్లా పరిషత్ మీటింగ్ మొత్తం మీకు ఏ కార్యక్రమం ఉన్నా, ఏ ఇబ్బంది ఉన్నా మా దృష్టి తీసుకురావాలని చెప్పి మీ అందరినీ తెలియజేసుకుంటూ, నేను కూడా వారానికి 1 రోజు ఆ 7 కాన్స్టిట్యూన్సీలతో పాటు